హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? నేను మీ పద్మ. అంటేనే ఒక మంచి మాట మీకు. ఓడిపోతే గెలవటం నేర్చుకో, మోసపోతే జాగ్రత్త పడటం నేర్చుకో. ఓడిపోయిన వాడు పట్టుకోవటం కంటే జాగ్రత్త పడిన వాడు మేల్కోవటం చాలా కష్టం. కానీ మేల్కోవటంలోనే ఉంది మన గొప్పతనం. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మోసపోవడంలో ఉన్న కష్టము దేనిలో ఉండదు. కానీ మోసగిచ్చే వాళ్ళు మన ఎంతగానో చాలా తేనె రాసి మాట్లాడుతున్నట్టు చాలా మన పక్కనే చేరి అసలు మన ఓదార్స్తారు. కానీ మనం అది తెలుసుకోలేం. అట్లా మోసపోకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. ఇది ఒక్కటి మీరు నేర్చుకోండి. మోసపోయిన వాడు జాగ్రత్త పడి తట్టుకోవటమే చాలా కష్టం. మళ్ళీ ఇంకొకసారి మోసపోకుండా చూసుకోండి ఎవరైనా సరే. నా జీవితంలో అది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఎప్పుడో ఒకసారి మోసపోకుండా అసలు ఉండలేము. మానవుళ్ళు అంటూ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒకసారి దెబ్బ కొడతారు. మోసకొచ్చే వాళ్ళు ఎవరైనా మన చుట్టూతోనే ఉంటారు, ఎక్కడో దూరంగా ఉండరు. ఆ మోసం అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు మనం గుర్తించలేము. గుర్తించగలిగితేనే మనం గొప్పవాళ్ళం అవుతాం. కానీ గుర్తించలేము. ఎంత గొప్పవాడైనా, ఎంత తెలివి కల్లాడైనా దాంట్లో మోసపోతాము. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మనం మెలకువగా ఉండి మోసపోకుండా ఎక్కడైనా మళ్ళీ ఇంకొకసారి మోసపోకుండా ఉండటం మాత్రం నేర్చుకోండి. నచ్చితే లైక్ కొట్టండి.